రైట్ బులెటిన్ లో మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలోని దోమ మండల దొంగ ఇంకెపల్లి గ్రామంలో ఉన్న సంజీవయ్య స్వామి దేవాలయంకు చెందిన 104 ఎకరాల భూముల కబ్జా వివాదం రోజు రోజుకు ముదురుతుందని చెప్పాలి. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ కూడా జరిపించాలని బీజేపీ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దేవాలయ భూములను కూడా వెంటనే తిరిగి అప్పగించకపోతే హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని హెచ్చరించారు. ఆలయానికి చెందిన 104 ఎకరాల భూమి కబ్జాకు గురైందని, సీలింగ్ భూములను పట్టాలు చేసుకుని విక్రయిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. నిన్న పరిగి మాజీ సర్పంచ్ పెద్దలు శ్రీ పాతసారథి పంతులు గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దానిపైన భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. నిన్న సిద్ధాంతి పాతసారథి పంతులు గారు పెట్టిన ప్రెస్ మీట్లో అతను శ్రీ సంజీవయ్య స్వామి ఆలయానికి ధర్మకర్త అని డాక్యుమెంట్ నంబర్ 156050 ప్రకారంగా ఆయన ధర్మకర్త అని ఆయన నిరూపించుకున్నారు. అయితే ఆయన మాట్లాడిన దాని ప్రకారంగా 2010 సంవత్సరంలో టెంపుల్ సంజీవయ్య గారి ఆలయాన్ని ప్రారంభించడానికి పర్మిషన్ ఎండోమెంట్స్లో పెట్టడం జరిగిందని చెప్పారు. తన సొంత డబ్బులతోని నేను ఆలయం కన్స్ట్రక్షన్ చేస్తాను, దానికి ఎండోమెంట్స్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరినట్టు జరిగింది. దొంగ ఇంకెపల్లి గ్రామంలో సంజీవ స్వామికి సంబంధించినటువంటి సుమారు 104 ఎకరాల భూమి ఈరోజు మనము రైతులకు సాగుకి ఇచ్చినా కానీ ఎకరాకు 10,000 చొప్పున కానీ సంవత్సరానికి 10 నుంచి 15 లక్షల రూపాయలు కౌలు వస్తుంది. ఆ కౌలుతో కూడా ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు, ఎవరి మీద ఆధారపడకుండా. భూగరిష్ట పరిమితి చట్టం వచ్చింది, ఇనాంల రద్దు చట్టం వచ్చింది. అయినా కానీ ఈరోజు కొంతమంది వ్యక్తులు మేము 400 ఎకరాలు ఉన్నాయి, 800 ఎకరాలు ఉన్నాయి, 1400 ఎకరాలు ఉన్నాయి అని చెప్పుకోవడం అనేది అది సమంజసం కాదు. ఎందుకంటే సీలింగ్ యాక్ట్ ప్రకారము 52 ఎకరాల కంటే ఎవరికి మీద కూడా ఎక్కువగా ఉండొద్దు. కాబట్టి దీనికి వాళ్ళే సమాధానం చెప్పాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళే చెప్పడం జరిగింది, కలెక్టర్ గారితో విచారణ జరిపించాలని చెప్పడం జరిగింది. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఆలయ ధర్మకర్త సిద్ధాంతి పాతసారథి పంతులు ఆరోపణలు అయితే కండు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా కూడా వేస్తారని కూడా హెచ్చరించారు. ఇదే నేపథ్యంలో ముఖ్యంగా ఆలయ పునర్నిర్మాణానికి ఎండోమెంట్స్ కూడా శాఖ అనుమతులు వచ్చాయన్న ధర్మకర్త కూడా తెలియజేస్తున్నారు. ఆలయ భూములపై రాజకీయ ఆరోపణలతో వివాదం అయితే ముదురుతుందని చెప్పాలి. రైట్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఆరోగ్య ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష తెలంగాణలో దేవుడి భూములకు కూడా శటకూపం పెడుతున్నారు కొందరు గనులు. ఆలయాలకు సంబంధించిన భూములను కబ్జా చేస్తూ దేవుడి ఆస్తుల పైన కన్నేస్తున్నారు. ఇలాంటి సంఘటనే వికారాబాద్ జిల్లా దోమ మండలంలో చోటు చేసుకుంది. దేవాలయ భూముల కబ్జా అయితే ప్రస్తుతం వివాదం రేపిందని చెప్పొచ్చు. సంజీవయ్య స్వామి ఆలయానికి చెందిన 104 ఎకరాల భూమిపై ఆరోపణలున్నాయి. అయితే కొందరు ఈ భూములను కబ్జా చేశారంటూ బీజేపీ నాయకులు అయితే ధర్నా నిర్వహించారు. సిట్టింగ్ జడ్జితోని విచారణ జరపాలని బీజేపీ నాయకులు అయితే ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన భూములను కొందరు కబ్జా చేశారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే వారు ఆలయం ముందు ధర్నా కూడా నిర్వహించారు. అయితే ఈ భూములకు కొందరు పట్టాలు చేసి విక్రయించారనే ఆరోపణలు కూడా చేస్తూ మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి నిరాహార దీక్ష కూడా కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆలయ ధర్మకర్త అయిన సిద్ధాంత పార్థసారథి ఆయన మాత్రం ఆరోపణలను ఖండిస్తున్నారు. అనవసరంగా ఆలయానికి సంబంధించిన భూముల పట్ల కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆయనైతే ఆరోపించారు. ఎవరైతే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే న్యాయ సహాయం తీసుకుంటామని, వారిపైన పరువు నష్టం దావా కూడా వేస్తామని ఆయనైతే ఆలయ నిర్వాహకులైతే వాళ్ళు తెలియజేస్తున్నారు. వాళ్ళపైన పరువు నష్టం దావా కూడా వేసే అవకాశం ఉందని చెప్పి వాళ్ళే చేస్తున్నారు. అయితే ఆలయ పునర్నిర్మాణానికి ఎండోమెంట్ శాఖ అనుమతులు వచ్చాయని ధర్మకర్త ఆలయ భూములపై అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా
ఈ ఆలయానికి సంబంధించిన 104 ఎకరాల భూమి మాత్రం కబ్జా అయిందని చెప్పి గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి తోడు బీజేపీ సంబంధించి అక్కడ ఉన్న బీజేపీ నాయకులు అయితే ఖచ్చితంగా దీనిపైన సిట్టింగ్ జడ్జితోని విచారణ జరపాలని చెప్పి కోరుతున్నారు. కొందరు కబ్జా రాయిళ్లు ఈ భూములతో పాటు ఆలయ భూములను కూడా వాళ్ళు కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పి అంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ఆలయ భూములు ఎన్నున్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది ఎండోమెంట్ వద్ద సరైన లెక్కలు లేకపోవడము, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల కూడా ఆలయ భూములు అయితే మొత్తం పూర్తిగా కబ్జాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ ఆలయాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆలయ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి కూడా సర్వే చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూముల ధరలకు రెక్కలు వస్తున్న తరుణంలో ఎక్కువగా రేటు రియల్ ఎస్టేట్ లో ఈ భూములన్నీ కూడా వాళ్ళంతా కూడా కబ్జాలకు పాల్పడము, అలాగే వాళ్ళంతా కూడా పలుకుబడి కలిగిన నాయకులు ఉండడం, వాళ్ళని ఎవరు కూడా ఏం చేయలేకపోవడం, దానికి తోడు అవినీతి అధికారులు కొందరు వీరికి సహకరించడం, ఈ కారణాలన్నిట్లో కూడా ఆలయ భూములన్నీ కూడా కబ్జాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సంజీవయ్య స్వామి ఆలయానికి చెందిన 104 ఎకరాల భూమిని కాపాడాలని చెప్పి భక్తులైతే కోరుతున్నారు. ఎందుకంటే భక్తులు దేవుడి పైన నమ్మకంతో ఈ భూములన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆలయ అభివృద్ధి కోసం ఉపయోగించాల్సిన భూముల్లో ఇట్లా కబ్జాదారులైతే ఇట్లా కబ్జాలకు పాల్పడడం పట్ల భక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు ఆ భూములన్నీ కూడా రీసర్వే చేసి వాటిని కాపాడాలని చెప్పి భక్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. హిమవర్ష. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.